రెండు మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను. తనలో తాను ప్రార్థించుచుండెను. అలాగే 13వ వచనములో, అయితే సుంకరి దూరముగా నిలబడి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతనికంటే అతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళి మీతో చెప్పుచున్నాను, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడిననియు, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడిననియు చెప్పాను. తన శిష్యులు మనుష్యుల వలన కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని రాగా, ఆయన శిష్యులు అది చూసి తీసుకొని వచ్చిన వారిని గద్దించారు. అయితే యేసు వారిని తన యొద్దకు పిలిచి, చిన్న బిడ్డలను ఆటంకపరచవద్దని నా యొద్దకు రానియడని దేవుని రాజ్యము ఈనాటి వారిది. చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యము అంగీకరించిన వాడు దేవునిలో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగునట్లు నేనేమి చేయవలనని ఆయనను అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుడనియు ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడనో సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలింపవద్దు, మరియు ఏమంటున్నాడు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపము, ఆజ్ఞలను ఇది ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను. అందుకతడు, బాల్యము నుండి వీటన్నిటినీ అనుసరించుచునే ఉన్నానని. యేసు వీని నీకంతటి ఒకటి కొదువుగా ఉన్నది. నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకిచ్చి, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు గనక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడుతూ, యేసు అతన్ని చూచి, ఆస్తి గలవాడు వారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభం. ధనవంతులు మరి దేవుని రాజ్యములో ప్రవేశించుటకు సూది బెజ్జములో ఒకరి దూరటం ఫలమని చెప్పాడు. అది వినిన వారు, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అతడు అడుగగా, ఆయన మనుషులను అసాధ్యులైన దేవుని సాధ్యములని చెప్పాడు. మా దేవా, ఇంతవరకు నాయన మరి లూకా సువార్త 18వ అధ్యాయము మరియు 30వ వచనం వరకు మరి లేఖన భాగములు శిష్యులతో దేవుడు మాట్లాడిన విధము, ఆయన వారికి చెప్పిన విధము, పేదవారి గురించి, ధనవంతుల గురించి, మరియు దేవుని రాజ్యములకు రావాలనేటువంటి వారి గురించి, అల్పులైన వారికి ఎలాంటి ఫలితం ఉంది, మరి దేవునికి లోబడిన వారికి ఎలాంటి ఫలితం ఉన్నది అని వివరించి చెప్పుచూ ఉన్నాడు. ఈ దినము ఈ వాక్య భాగమునైనా మరి దేవుడు అప్పగించిన విషయాన్ని మరందరూ వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ సత్య భాగములో ధనవంతుడు ఏమయ్యాడు, మరి పేదవాడు ఏమయ్యాడు, దేవుడు ఎవరిని దగ్గరికి తీశాడు, ఎవరు దూరంగా ఉన్నారు, ఎవరు దేవుని ఆశీర్వాదం పొందుకున్నారు, దేవుడు అందరినీ పిలిచిన దేవుడు, ధనవంతుడైన వాడు దూరంగా వెళ్ళిపోయాడు, తన ఆస్తులన్నిటినీ అమ్మి రావాలి అని చెప్పినప్పుడు తను దూరంగా వెళ్ళిపోయాడు. కనుక అతనికి పరలోక రాజ్యం అవ్వదు అని తెలియచేశాడు. తను వెంబడించినటువంటి వ్యక్తులు ఉన్నారు, తన 12 మంది శిష్యులు
ప్రతి ఒక్కరు కూడా వారికి ఉన్నవన్నీ వదిలేసి ఆయనను వెంబడించారు. అయితే యేసు ప్రభువు ద్వారా గొప్ప కార్యాలు జరిగాయి. ఆయన శిష్యులను నడిపించాడు. మరి ఎన్నో స్వస్థత కార్యక్రమాలు చేశాడు. ఎంతో మందిని తండ్రి వైపు నడిపించాడు. ఆయన రాజ్యములో ఉండుటకు ప్రతి ఒక్కరికి సత్య సువార్తను ప్రకటించాడు. మరి ఈ దినము మేము చదివిన వాక్య భాగము, ఏ లేఖనములు మరియు మరి దేవుని ద్వారా మాట ద్వారా సత్య దేవుని ద్వారా పలుకబడినటువంటి మాటలు మరి నేనేమై ఉన్నానని వింటున్న ప్రతి ఒక్కరు కూడా నా బ్రతికేంటి, నా జీవితం ఏంటి, నా రోగం ఏంటి, నా శ్రమలేంటి, నా కష్టాలేంటి, నా బాధలేంటి, ఇవి ఎలా వెళుతాయి, ఎలా పోతాయి, మరి తగ్గని రోగాలతో నశించిపోతూ ఉన్నాను. కనుక యేసయ్య